మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజిబాబు గారు వెరీ గుడ్ నైస్, థ్యాంక్ యూ బ్రో. ఇక మొలక పద్మనాభరెడ్డి గారు థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు, మా ఊరి గురించి బాగా చెప్పారు. నేను చూశానండి వినాయక నిమజ్జనం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఇలా ఒక గ్రామంలో ఎప్పుడూ చూడలేదు. పిల్ల చిన్న పెద్ద ఆడ మగ ఏం తేడా లేదు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, అందరూ కలిసి తమ సొంత ఇంటి వేడుకలు నిర్వహించారు వినాయక నిమజ్జనాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం నాకు చాలా ఇష్టం, కానీ ఇక్కడ వినాయక నిమజ్జనం మన ఆంధ్ర ప్రాంతంలో మరింత నాకు నచ్చింది. సార్, అక్టోబర్ నెలలో ధరలు ఎలా ఉంటాయి? రమేష్ గారు, ఇది చూడాలన్నా నిన్న ఒకసారి ధర పెరిగింది, ఇవాళ మళ్ళీ ధర కాస్త అటు ఇటుగా తగ్గింది. ఈ 2020 మొత్తం ఇలాగే జరుగుతుంది కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ పొద్దుటూరు గారు, అన్నా ఈరోజు వేటూ న్యూస్లో వ్యాపారస్తులు సిండికేట్ అవుతున్నారని వచ్చింది, నిజమేనా? రైతులు కడుపులు కొట్టకండి, ఇది కలియుగం, రిజల్ట్ చాలా స్పీడ్గా వస్తుంది. సాంబశివ గారు, మీరు ఇంకా సత్యకాలంలో ఉన్నారు. సిండికేట్లు గిండికేట్లు ఇప్పుడు జరగవు. రైతుల్లో చైతన్యం వచ్చింది. ఉదయం 6 గంటలకి యూట్యూబ్ ఓపెన్ చేసి ఢిల్లీలో ఏం ధరలు, ఉత్తర భారతంలో ఎక్కడ టమాటాలు ఏ ధర అమ్ముతున్నాయి, అంత సమాచారం రైతుల దగ్గర ఉంది. సిండికేట్లు అవుతున్నారని మాత్రం ఇది మీ యొక్క భ్రమ అంతే. నో సిండికేట్ టుడే టమోటా బిజినెస్, ఆల్ ఈజ్ గ్లోబలైజేషన్. ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుస్తుంది. సిండికేట్ అవ్వడానికి అవకాశం ఏదైనా 1-2 లాట్లు ఏమన్నా 10-30 రూపాయలు అటు ఇటుగా పడవచ్చునేమో, కానీ సిండికేట్లు అయ్యి ధరలు తగ్గించే వాతావరణం పరిస్థితి ఎక్కడ లేదన్నా. పోటీతత్వం పెరిగిపోయింది, వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. సిండికేట్ అనే మాట అవాస్తవం, నేను దీన్ని ఖండిస్తున్నాను. రామాంజనేయ ఎం గారు, ఇవాళ మీకందరూ తెలిసిందే మాల పౌర్ణమి, అనంతరం మనం వచ్చి మొలకల పౌర్ణమి చేస్తాము, భారీగా చేస్తాము. మన పక్క మాల పౌర్ణమి తక్కువ, అనంతరం మాత్రం భారీగా చేస్తారు. అందుకని వాళ్ళకి దిగుమతి తగ్గింది. దానికి రామాంజనేయ గారు కామెంట్ పెట్టారు, ఎస్టర్డే ఫెస్టివల్ అన్నా మాకు, అందుకు దిగుమతి తగ్గింది, రేపు ఫుల్గా వస్తుంది. చూడాలి, ఇవాళ 1,00,000 గంటలకి దిగుమతి అనంతరం మార్కెట్ యొక్క దిగుమతి, రేపు ఎన్ని లక్షల వరకు వస్తుందో, 1,00,000 దాటుతుందా లేదా 2 చేరుతుందా, వెయిట్ అండ్ సీ చూడాలి. మరి భారీగా పెరిగిన అనంతపురం టమోటా స్టాక్, ఇదే రేపటి వార్త. డబ్బు దాదా గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నవ్య గారు, ఒక 10 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, అయితే ఇంకా నో సేల్ స్టార్ట్ అవుతుంది. 10 రోజులు హిమాచల్ ప్రదేశ్ టమాటా స్టాకు అక్కడ దిగుమతి ఆరంభమవుతుంది, దానివల్ల ఇక్కడ నో సేల్ పడే అవకాశం ఉందని కామెంట్ పెట్టారు. 10 రోజులు అంటే 240 గంటలు. ఎప్పుడైనా మనం చెప్పలేమన్నా, చూద్దాం. శివకుమార్, తుస్సుమన్న రేట్లు మావి శాంపుల్ పడ్డాయన్నా, ఇలా అయితే నేను అస్సాం పోవాల్సిందే. శివకుమార్ గారు, కంగారు పడకండి, టమాటాలు ఎప్పుడు ఏముందో తెలియదు. ఇవాళ కూడా క్వాలిటీ ఉన్న కాయలు 350 రూపాయల దగ్గర నుంచి 450. ఇది అనంతపురం మార్కెట్ యొక్క స్థితి. ఇప్పుడు చెప్పలేం, ఒక రోజులో టమాటా ముఖ చిత్రం మారవచ్చు. ఇక రామోహన్ గారు, ఇది నిందని చెప్పడం కామెంట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నిన్న పాకిస్తాన్లో టమోటా కేజీ 250 రూపాయలు అన్నది కామెంట్ పెట్టడం జరిగింది. దానికి మాలాడి గారు, మన 1 రూపాయి పాకిస్తాన్ 3 రూపాయలు సమానం అని చెప్పి ఆ లెక్కన వేసుకుంటే కిలో 90 రూపాయలు. 10-20 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో టమోటాలు స్టార్ట్ అవుతాయి. 1 నెల రోజుల్లో శివపురిలో కొత్త తోటలు స్టార్ట్ అవుతాయి. శివపురి కాయలు మార్కెట్కి వచ్చాయంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇది 1000% పక్కా అని భూషణ్ గారు కామెంట్ పెట్టారు. చూడాలన్నా నెల రోజు చెప్పారు శివపురి టమాటాలకి, ఎప్పుడేమో తెలియదు. మన నిమిత్త మాత్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయటందుకు మాత్రమే నీకు అధికారం ఉంటుంది, కర్మఫలం ఆశించవలదని. టమోటా పంట వేయడం వరకే మన విధి, ధర దైవలిఖితం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.